ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక ఆలయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్టు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలియజేశారు. జైనద్ మండలం దేపాయిగూడ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 5 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని, వారిని ఆపి విచారించగా పారిపోవడానికి ప్రయత్నించడంతో వెంటనే 5 అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో నిందితులు జైనద్, బేలా, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన మొత్తం 5 చోరీ కేసుల్లో పాల్పడ్డట్టు ఒప్పుకున్నారని తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారన్నారు. వీరిలో 2 మహిళలు, 1 బాలుడు ఉన్నట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సొత్తుతో కొనుగోలు చేసిన 1 గ్రాము బంగారు పుస్తే, 1000 రూపాయల నగదు, 2 కీప్యాడ్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. జనవరి 31వ తారీఖున జైనత్ కేసులో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జైనత్ మండల హెడ్క్వార్టర్లోని చరిత్రాత్మకమైన లక్ష్మీనారాయణ టెంపుల్ యొక్క డోరు లాక్ను బ్రేక్ చేసి కొందరు గుర్తులను దొంగలు లోపలికి ప్రవేశించి ఆ టెంపుల్లోని ఉండి బ్రేక్ చేసి అందులో నుండి నెట్ క్యాష్ దొంగలించడానికి చెప్పించిన ఫిర్యాదు మేరకు జైనత్ కేసులో కంటిన్యూస్గా బేలా మండలంలో 2 టెంపుల్లో దొంగతనాలు, జైనత్ మండలంలో ఇంకా అడా విలేజ్లో ఒక దొంగతనం, తర్వాత రూరల్లో టెంపుల్లో దొంగతనం, మొత్తం 3 పోలీస్ స్టేషన్ పరిధిలో 5 టెంపుల్లలో దొంగతనం కావడం జరిగింది. అయితే ఈ టెంపుల్ దొంగతనం కంటిన్యూగా అవుతుండడంతో గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యాంగ్ను పట్టుకోవాలి అని చెప్పి ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీనిలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ 5 టెంపుల్లో దొంగతనాలు జరిగినప్పుడు మేము అన్ని సీసీ ఫుటేజ్లు, టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనకు తెలిసింది ఏంటంటే 2 మహిళలు, 2 పురుషులు, 1 బాలుడు, వీళ్ళు 5 ఈ టెంపుల్లో దొంగతనాలు చేసినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ 5 దొంగలు మెయిన్ చరిత్రాత్మకమైన టెంపుల్లోనే దొంగతనం చేయడం జరిగింది. ప్రజలకు మా యొక్క అప్పీల్ ఏంటంటే ఈ టెంపుల్లో దొంగతనాలు చేస్తున్న ఈ గ్యాంగ్ను ఓన్లీ మన సీసీటీవీ వచ్చిన ఫుటేజ్ మూలంగా పట్టుకోవడం జరిగింది.